తుని నియోజకవర్గ ప్రజలకు, ఓటర్స్‌కి, అదేవిధంగా ఉమ్మడి జిల్లాల తెలుగుదేశం పార్టీ నాయకులకు, సోదరులకు, సోదరీమణులకు అందరికీ కూడా మొట్టమొదటిగా 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో ఎవరు ఏ వృత్తిలో ఉన్నప్పుడు కూడా ఆ వృత్తిలో ఉత్తీర్ణత చెందాలని, ఆర్థికంగా వాళ్ళ వృత్తిపరంగా కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈనాడు నూతన సంవత్సరంలో నూతన ప్రభుత్వం ముందు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను గత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ ఇబ్బందులన్నీ కూడా అధిగమించడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేయడమే కాకుండా 2047 విజన్ డాక్యుమెంట్ ద్వారా, అదేవిధంగా కూటమి పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని బేస్ చేసుకుని ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నది నూతన ప్రభుత్వం. అయితే కొంతమంది విమర్శించడమే ప్రతి పనిగా పెట్టుకుని విమర్శిస్తున్నారు తప్ప, ఆ విమర్శించేటువంటి వాళ్ళు గత 5 సంవత్సరాల్లో కూడా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడం కాకుండా అన్ని రంగాల్లో కూడా క్రైసిస్ క్రియేట్ చేశారు. అంచేత అటువంటి క్రైసిస్ నుంచి బయటకు రావడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముందు క్రైసిస్ నుంచి బయటకు రావాలి, తర్వాత భవిష్యత్తు సరిగ్గా పునాది వేయటానికి చేసినటువంటి ప్రయత్నంలో ప్రజలందరూ కూడా సహకరించవలసినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వం స్వార్థంతో, అదేవిధంగా వాళ్ళ యొక్క అభివృద్ధిని, వాళ్ళ యొక్క సంక్షేమాన్ని కోరుకున్నారు తప్ప ప్రజల యొక్క సంక్షేమాన్ని కానీ, రాష్ట్రం యొక్క అభివృద్ధిని కానీ కోరుకున్నట్టుగా ఎక్కడ అంచనాలు కనపడ్డం లేదు. అంచేత ఈ ప్రభుత్వం ముందు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అంచేత అదేవిధంగా బరువు కూడా ఉంది. బరువు నుంచి బయటకు వచ్చి బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించే దిశలో వెళ్తూ ఉన్నప్పుడు దీనికి అడ్డకట్ట వేయాలి, ప్రజల్లో ఒక తప్పుడు ప్రచారం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి గత ప్రభుత్వ నేతలకు మరొక్కసారి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏం చేతంటే మన రాష్ట్రం బాగుపడాలంటే, మన రాష్ట్రం అన్ని విధాలుగా ముందు స్థానంలో ఉండాలంటే ప్రజలందరూ సహకారం కావాలి, అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా సంయమనం పాటించాలి. ప్రభుత్వం చేస్తున్నట్టు కృషిని అప్రిషియేట్ చేయలేకపోవచ్చు, కానీ కనీసం సంయమనం పాటిస్తే రేపు మన రాష్ట్రం భవిష్యత్తు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లా ఉండేదో అట్లాగే ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వ హయాంలో ఆ విధమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి చేస్తున్నటువంటి కృషిని మరొకసారి అభినందిస్తూ రాష్ట్ర ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు, ప్రతి ఒక్కరికి జిల్లాలో ఉండేటువంటి మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.